సనాతన ధర్మ పరిరక్షణ ప్రసంగాలతో సంచలనం సృష్టిస్తున్న పవన్ తమిళనాడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లుగా విశ్లేషకులు అంటున్నారు. అక్కడ బాగా పట్టున్న ప్రకాష్ రాజ్, ఉదయనిధి స్టాలిన్ ను పవన్ విమర్శించడం వెనుక తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్నామలై లాంటి వాళ్ల ఆవేశపూరిత రాజకీయాల ద్వారా తమిళ ప్రజల్లోని ఒక సెక్షన్లో ప్రభావం పెంచుకుంది బీజేపీ. ఇప్పుడు సినీ రంగంలో పవర్ స్టార్ స్థాయిలో ఉన్న తమ స్నేహితుడు పవన్ ని ఉపయోగించుకుని తమిళనాట బాగా చొచ్చుకుపోయే వ్యూహం పన్నిందనేది పొలిటికల్ అనలిస్టుల అంచనా. దానికి తగ్గట్లుగానే పవన్ కూడా అడుగులు కదుపుతున్నారని, అందుకే పని కట్టుకుని మరీ తమిళ ఇంటర్వ్యూలు, తమిళ స్పీచ్లు ఇస్తూ తమిళ ప్రజల అభిమానం పొందే పనిలో పడ్డారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యారిహానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పవన్ మేనేజర్ నడుస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఆ ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గాని, కేంద్ర బీజేపీ పార్టీ గాని ఆయన్ని ఉపయోగించుకునే రీతిలో సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి. అలాగే వాళ్ళు ఉపయోగించుకున్న రీతిలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలోకి అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన ఆ ఎన్నికల నేపథ్యంలో ఆయన భారీ మెజార్టీతో 100% ఎమ్మెల్యే సీట్లు, 100% ఎంపీ సీట్లు గెలిచిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకుంటున్న పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ ని ఉపయోగించుకోవాలని భావించిన ఆ బీజేపీ కేంద్ర పార్టీ అమిత్ షాని స్వయంగా ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడి ఆ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పంపించిన సంగతి కూడా తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికలలో భారీ మెజార్టీతో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందటం, పవన్ కళ్యాణ్ చేసిన 11 నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన 11 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలు గెలవటం, అందున కూడా భారీ మెజార్టీతో గెలవడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పరిస్థితిని. ఈ నేపథ్యంలోనే మరొక 2 సంవత్సరాల్లో ఏదైతే తమిళనాడులో ఈ సంవత్సరం ఈ దఫా జరగనున్న ప్రతిష్టాత్మక ఎన్నికలకు సంబంధించి కూడా ఉపయోగించుకోవాలని బీజేపీ పార్టీ నిర్ణయించినట్టు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ కీలక సూచన కూడా చేసినట్టు కనపడతా ఉంది. ఏదైతే తమిళనాడులో 10 రోజుల్లో రాబోతున్న ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఎవరెవరు క్యాండిడేట్లు ఉండాలి, అలాగే ప్రచారం ఎలా జరగాలి, ఎక్కడెక్కడ ఎలా ఉండాలనేది పూర్తి బాధ్యతలు కూడా ఆ పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో కొత్తగా ప్రధానంగా ఆ విజయ్ పార్టీ డీవీకే మధ్య ప్రధానంగా కూడా పోటీ ఉండే సందర్భం అక్కడ కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే డిఎంకే పార్టీ గానీ, విజయ్ పార్టీ టీవీకే గానీ ఆ మధ్య ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా నిలబడాలని చూస్తుంది. ఆ ప్రధాన పోటీదారుగా నిలబడే క్రమంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉపయోగించుకోవాలని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో తన విజయ్ కూడా తన సినిమాల ద్వారానే పూర్తిగా జనాల్లోకి చొచ్చుకొని వచ్చిన నేపథ్యం పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఆ యూత్ లో ఆదరణ, ఆయన మీద అభిమానాలు, ప్రేమ ఎలా ఉన్నాయో అలాగే తమిళనాడులో కూడా సేమ్ ఆ యూత్ మీద ఎక్కువ ప్రభావం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ మంది అక్కడ ఇష్టపడే విజయ్ అంటే తమిళనాడులో ఎక్కువ ప్రజలు ఇష్టపడే పరిస్థితి ఉంది. ఆ మొన్న మధ్య రిలీజ్ అయిన మెర్సల్ సినిమాలో జీఎస్టీ పై తాను పేల్చిన డైలాగ్స్ దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది, చర్చ జరిగింది. దాని గురించి విజయ్ ఆ డైలాగు కొట్టి పెద్ద సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసింది. అయితే మొత్తంగా మరొక వైపు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయన కూడా ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆ ప్రజల యొక్క ఆదరాభిమానాలు కొల్లగొట్టాలని చూస్తున్నాడు. అలాగే ఓ వర్గాన్ని ప్రధానంగా ఆయన తన ఖాతాలో వేసుకోవాలని ఒక వర్గం ఆయనకు సపోర్టు పెద్ద ఎత్తున ఉండాలని కూడా మొన్న ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రేంజ్ లో ప్రకటనలు సృష్టించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ భవిష్యత్తులో తమిళనాడులో పార్టీలు తమలో తాము ఎంతగా కొట్లాడుకున్నా
మత ఆధారిత రాజకీయాల వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు. అయితే దీనినే ఒక అవకాశంగా పవన్ ఆయన సన్నిహితుడైన ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా అసలు తమిళనాడు అనేది పొలిటికల్ గా జాతీయ పార్టీలకి చాలా అవసరమైంది. అతిపెద్ద రాజకీయ పార్టీలు ఉండే రాష్ట్రం, అతిపెద్ద ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఉండే రాష్ట్రం. అయితే యూపీఏ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వాళ్ళు ప్రవేశపెట్టే చాలా నిర్ణయాలకు ఆ తమిళ ఎంపీలు మద్దతు చాలా అవసరమైన పరిస్థితి ఉంటది. ఆ భారతదేశంలో 39 మంది ఎంపీలు ఉన్న ఆ తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏకతాటి పైకనే ఉంటూ అందరూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీలు వేరైనా సరే రాష్ట్ర ప్రయోజనాలంటే మాత్రం ఏకమైపోతారు. తమిళనాడు రాష్ట్ర పరంగా ఉన్న ప్రతి నాయకుడు కూడా బయట భాష పరంగా చూసుకున్నా, తమిళనాడు రాష్ట్ర పరంగా చూసుకున్నా, వారు ఎంతసేపు కొట్టుకున్నా, ఏమి తిట్టుకున్నా, ఏం చేసుకున్నా, ఏం కేసులు పెట్టుకున్నా కానీ అంతమటిగా సరిపోతే బయట రాష్ట్రాల నుంచి ఎవరైనా తమిళనాడు మీద పడ్డారు అని అంటే అన్ని పార్టీలు కూడా తమిళనాడులో ఏకమయ్యే సిస్టమ్ మాత్రం చాలా గొప్పగా ఉంటదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, ఇలా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశం ఏదైనా సరే ఆ కేంద్రం ముక్కుపిండి మరి ఆ తమిళ పార్టీలు పట్టుకొని వెళ్తాయి, తీసుకువెళ్తాయనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అందుకే ఎలాగైనా సరే తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఆ పట్టు బిగించాలనేదే పవన్ కి ఆయన ఢిల్లీ స్నేహితులు అజెండాగా కూడా కనపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తమిళ స్పీచులతో దుమ్ము రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ధర్మ పరిరక్షణ ప్రసంగాలు ఆయన చేస్తున్న ధర్మ ప్రసంగాలతో సంచలనం సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మొదట్లో తమిళ నటుడైన కార్తీ అక్కడ బాగా పట్టున్న ప్రకాష్ రాజును టార్గెట్ చేసినట్టు కనిపించిన, నిన్న పేరు చెప్పకపోయినా ఉదయనిధి స్టాలిన్ ని విమర్శించిన తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన విమర్శించాడు అనే విశ్లేషకుల భావన కూడా కనపడతా ఉంది. విశ్లేషకులు కూడా ఇదే తీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్నమలై లాంటి వాళ్ళు ఆవేశపూరిత రాజకీయాల ద్వారా తమిళ ప్రజల్లోని ఒక సెక్షన్ లో ప్రభావం పుంజుకుంది అని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ. ఇప్పుడు సినీ రంగంలో పవన్ స్టార్ స్థాయిలో ఉన్న తమ స్నేహితుడిని పవన్ ఉపయోగించుకొని తమిళనాడు బాగా చొచ్చుకుపోయే వ్యూహం పన్నిది అనేది పొలిటికల్ అనాలిస్టులు అంచనా కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే పవన్ అడుగులు కదుపుతున్నారనేది, అందుకు పని కట్టుకుని మరీ తమిళ ఇంటర్వ్యూలు, తమిళ స్పీచ్లు ఇస్తూ తమిళ ప్రజలకు అభివాదం పొందే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అసలే తమిళనాట భాషాభిమానం గాని, సినీ అభిమానం గాని ఓ రేంజ్ లో సక్సెస్ అయిన ఫార్ములాలు ఇప్పటికీ బొచ్చెడు మన కంటికి కనపడుతున్న పరిస్థితి ఉంది. వాటికి తోడు సనాతన ధర్మ రక్షకుడిగా ఓ కొత్త వాదనతో తమిళ రాజకీయాల వైపు పవన్ అడుగులు వేస్తున్న దృశ్యం మనందరి కంటికి చాలా స్పష్టంగా కనపడుతున్న వైద్యం కూడా మనకు కనపడతా ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడం కోసం జాతీయ పార్టీలు చాలా ప్రయత్నించిన నేపథ్యంలో ఎంజీఆర్ గాని కరుణానిధి కాలం నుంచి కూడా అది ఎక్కడా కూడా సక్సెస్ అయింది ఆ దాఖలాలు కనపడట్లేదు. అలాగే ఏదైతే తమిళనాడులో మొదటి నుంచి కూడా లోకల్ పార్టీలనే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, లోకల్ పార్టీలనే అధికారం ఇచ్చే పరిస్థితి ఉంది, లోకల్ పార్టీలకే మద్దతు ప్రజలు ఉంటదనేది కూడా వాస్తవమైన పరిస్థితి. అయితే వారిద్దరినే కాదు తర్వాత మధ్య కానీ ఎంత పొలిటికల్ వైరం నడిచినా సరే బయట వ్యక్తుల్ని ఎప్పుడు ఎంటర్ కానీ పరిస్థితి ఉంది. తమిళనాడులో మధ్యలో శరత్ కుమార్ గాని, విజయకాంత్ లాంటి వాళ్ళు కానీ పార్టీలు పెట్టిన స్థానిక అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా యాంటీ ద్రవిడియన్ ఏ మాత్రం కూడా తమిళనాడు ఎంకరేజ్ చేయలేదు. పోనీ వాళ్ళందరూ హవా ముగిసిన తర్వాత కూడా కరుణానిధి, జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక ఖాళీ ఏర్పడిందని చెప్పుకోవచ్చు, ఒక కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఏదైనా జాతీయ పార్టీ లోపలికి దూరే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జాతీయ పార్టీలకి స్టాలిన్ అడ్డుగా నిలబడ్డాడనేది కూడా ఒక వాస్తవికత. అలాగే శశికళ గాని, అన్నయ్యమలాల ద్వారా తమిళనాట ప్రయోగం చేద్దామనుకున్న బీజేపీ కొంత మేరకు వెనక తగ్గిందని చెప్పుకోవచ్చు, బాల్తా పడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా మరొకసారి జాతీయ పార్టీ అయిన బీజేపీని పవన్ కళ్యాణ్ ద్వారా కొంత మేరకు ఆ స్టార్ ఇమేజ్ ని, పవన్ మాన్యాన్ని ఉపయోగించుకొని తమిళనాడులో ఎంటర్ అవడానికి ప్రణాళికలు సిద్ధం చేసినటంలో కూడా ఎటువంటి సందేహం లేదు రిహానా.